మానవ విలువలతోటి బ్రతకడానికి పాత్రికేయులు అండగా నిలిచారు. వారికి పూర్వ వైభవం వస్తుంది అని మేము ఆశిస్తున్నాము. భాస్కర శతకంలో విలువలతో కూడిన జీవితం ఎలా ఉండాలో చెప్పాడు పద్య రూపంలో. చదువది ఎంత గల్గిన నిరర్థకంబు, చదువది ఎంత గల్గిన నిరర్థకంబు, ఎదెట్లన రెచ్చటంబతులుగ మంచి కూర నలపాకము చేసిన, ఎదెట్లన రెచ్చటంబతులుగ మంచి కూర నలపాకము చేసిన, ఎదెట్లన మంచి కూర నలపాకము చేసిన, ఇంపదేడు నిప్పులే కరుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. విలువలతో లేని జీవితము వృధా అని చెప్పాడు. అలాంటి జీవితాలు మనం పొందాలి, సంస్కారవంతమైన జీవితం పొందాలని చెప్తూ మన పెద్దలు మనందరికీ ఫ్యామిలీకి పెద్ద ఉప్పల్ కాన్స్టిట్యున్సీకే బండారు ఫ్యామిలీ పెద్ద దిక్కు. అలాంటి మహానుభావుడు మనకు ఎమ్మెల్యే ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కాట్రా ప్రెస్ క్లబ్ సోదరులకి సోదరులకి, అలాగనే వేదిక మీద పెద్దలు రామ్మోహన్ గారికి, అలాగనే బోస్ గారికి, అలాగనే వెంకటరెడ్డి గారికి, ఏసీపీ గారికి, తాడూరు శ్రీనన్న గారికి, అల్లీ గారికి, శ్రీహరి గారికి, స్వర్ణజన గారికి, శ్రీదేవి మేడంకి, అలాగనే రామారావు గారికి, ప్రభుదాస్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అంజన్నకి, అలాగనే గోవింద్ రెడ్డి గారికి, సుధీర్ రెడ్డి గారికి, మళ్ళీ చార్యన్నకు ప్రెసిడెంట్ గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి మీకు కంగ్రాచులేషన్స్ అన్న చార్యన్న టీంకు, అలాగనే శ్రీనివాసు గారికి, సురేష్ గారికి, పవన్ గారికి, అలాగనే బాలరెడ్డి గారికి, బాలరాజు గారికి, రోజారాణి గారికి, వెంకటరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, మీ అందరు కూడా నా నమస్కారం. కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా చాలా సంతోషం మీ అందరు కూడా రావడం, అన్ని పార్టీలు కూడా రావడం. ముఖ్యంగా మా అన్నగారితో చాలా మంది, అంటే మా అన్న మున్సిపల్ చైర్మన్ అప్పుడు రాసిన వాళ్ళే కంటిన్యూ నాకు కూడా దాకా వచ్చింది. ఏమన్నా కరెక్టా? అందరు మా అన్నను గెలిపియడం జరిగింది. ఆ రోజులలో మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, మళ్ళీ తర్వాత నన్ను కూడా గెలిపియడం జరిగింది. మీ అందరు కూడా, అంటే మీకు అందరికి కూడా టీం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మదర్ ఏదైతే టీం ఉందో, నేను ఇంత ముందుకే అక్కడ కూడా పోయి క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోతే ఎక్కడ పోతున్నా అంటే మదర్ అంటే మీ ఫాదర్ అని అంటున్నారు వాళ్ళు. అంటే మీరు కలిసే ఉంటాము అంటున్నారు వాళ్ళందరూ. మేము కలిసి ఉంటాం కాబట్టి మీ తొందరలో రామన్న కానీ మేమందరం కూడా మీ అందరిని కల్పనీకి ట్రై చేస్తాం మేము. ఎందుకంటే మీరంటే భయం అనేది ఉండాలి ప్రతి లీడర్కి. ఆ భయం అనేది పోయింది. భయం అనేది ఫస్ట్ తేండి మీరు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయం అనేది తెస్తే మేమందరం కూడా భయపడి మీకు ఏదంటే వచ్చి పనిచేస్తాం. మీరు అడుకోవడం కాదు, మేము వచ్చి మిమ్మల్ని అడగాలి, మాకు ఇది రాయాలి, ఇది చేయాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. మీరే 3 ముక్కలు అయినరు. కాబట్టి దయచేసి మీరందరూ యూనిట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ ప్లాట్లు అనేది నాకు తెలిసిన కాడికైతే ప్లాట్లు రావు. మీకు వచ్చే ఛాన్స్ ఒకటే, డబుల్ బెడ్రూమ్ రావాలి. డబుల్ బెడ్రూమ్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. అంటే డబుల్ బెడ్రూమ్ చాలా మటుకు ఖాళీ ఉన్నాయి. ప్లాట్లు అంత కావాలంటే అంత ఈజీ కాదు దొరకాలంటే. మనం అయ్యేదానికి తిరుగుతాం మనం. ఇప్పుడు రామన్న వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళతో అవుతుంది. అయితే ఏమి లేకపోతే నేను కూడా వస్తాను మీ అందరితో. రూలింగ్ పార్టీ లేకుండా నేను, ఎందుకంటే చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు, మీ అందరు కూడా తెలుసు. ఈ రోజు ఇన్ని చెరువులు రావడము, నేను ప్రతి ఆఫీస్ పోయి కూడా తిరిగి తీసుకురావడం జరుగుతుంది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్రతి ఒక్కటి సుమారు 500 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నీ యొక్క రిలేషన్ మంచితనం, అంటే నేను పోయి రిక్వెస్ట్ చేయడము, నా కాన్స్టిట్యూన్సీకి పని రావాలనే ఉద్దేశంతో అందరి దగ్గర పోయి కాళ్ళు చేతులు మొక్కి తీసుకురావస్తా ఉంటాను. అట్లనే మీ డబుల్ బెడ్రూమ్ కూడా తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. 100% ఎఫర్ట్ చేస్తా. మీరందరూ కూడా నా ఎంబడి ఉండి మీరు బాగా ప్రెజర్ చేస్తేనే అవుతుంది. లేకపోతే నాకు 196 పనులు ఉంటాయి. దాంట్లో మీరు ప్రెజర్ చేయలేదనుకో అది కాదు. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని పార్టీలలో ప్రెజర్ పెడతాం ఏముంది దాంట్లో. కాబట్టి దయచేసి మీరు అందరు యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా అన్న పేరు ఒక కారిడార్ పెట్టిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే మా అన్న సర్వీస్ చూసి పెట్టడం జరిగింది. చాలా మంది అంటే నేను బీజేపీకి వ్యతిరేకం కాదు. బీజేపీ వాళ్ళందరూ అంటే నా దిక్కు బొమ్మలు ఇవన్నీ కావడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద రోడ్లకు పెట్టాలని చెప్పిన, హైవేస్కి పెట్టమని చెప్పిన వాజ్పేయి గారి పేరు ఒక గల్లీకి పెట్టొద్దని చెప్పిన నేను.
నేను కావాలంటే లెటర్ ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను బీజేపీకి 100% వాళ్ళందరితో కలిసి ఉంటాను, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉంటాను. నేను ఎలక్ట్ అయిపోయినాక ఎమ్మెల్యే ఏ పార్టీ లేదు నాకు. అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు పార్టీ, కానీ మీ అందరితో పనిచేస్తా అని చెప్పి కొట్టుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐ, సిపిఎం అన్నతో కూడా పనిచేసుకుంటా అవుతుందంటే. కాబట్టి మనం అందరం కూడా ఎలక్షన్లు అప్పుడే పార్టీలు, దాని బిఫోర్ మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి ఎవరి పని వాళ్ళు తెచ్చుకోండి, ఎవరి పని వాళ్ళు చేసుకొని పని చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా రిపోర్టర్లు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి ఏం అనుకోకూడదు, కొద్దిగా ఇండ్ల కాడికి పోయి సతాంచకండి. మీరు అంటే ఈ మాట చెప్పొద్దు, కానీ నేను చెప్తూ ఉన్నాను. చాలా మంది ఇళ్ల కాడ మీరు సతాంస్తా ఉన్నారు, చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా మీకు ఒక్కరు కూడా ఫోన్ చేయడం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడితే మళ్ళీ నా మీద ఏదన్నా కక్ష పెట్టుకుంటున్న ఉద్దేశంతో ఈ రోజు చెప్పడం జరుగుతోంది. 2-3 టీంలు ఉన్నాయి. ఏ టీం ఒక్కొక్క టీం ఒక్కో రకంగా పోయి ఆ ఇళ్ల కాడ పోయి, అదే నేనైతే చెప్పాలి కదా, నా భాష చెప్పాలి కదా. అదే నేను అందరి గురించి చెప్తలేదు, మీరు కొద్దిమంది గురించి చెప్తా ఉన్నాను. నేను దయచేసి ఇళ్ళ కాడ పోకండి, వాళ్ళని సదాచకండి. ఎందుకంటే 30-40 గజాలలో కూడా ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి రిపోర్టర్లకు నా రిక్వెస్ట్ ఒకటి, వాళ్ళ దగ్గర పోవద్దు. మీకు ఏ పని కావాలో నేను ఎవరు వచ్చి పని చేస్తాను. నేను డెఫినెట్ గా, అంటే ఇప్పుడు మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, డెఫినెట్ గా మీ అందరూ ఏమన్నా వస్తా పని చేస్తా. మీ పిల్లలకు కాలేజ్ సీట్లు, స్కూల్ సీట్లు, డిస్కౌంట్, మీరు ఏది చెప్తే అది చేయకపోతే అడగండి. ఇప్పుడు ఎంతో మందికి చేస్తున్నా, మీరు ఏ లెటర్ అడిగితే ఆ లెటర్ ఇవన్నీ రెడీ ఉన్నా నేను. కాబట్టి నాతోటి ఏమైతే అది డెఫినెట్ గా మీ ఎంబడి నుండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. క్లబ్ కృషి చేస్తుంది, ఇది చేస్తున్న కృషి. అది దయచేసి ఇది ఇళ్ళ బాధితులు మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకొని ఏడుస్తున్నారు. మేము దాన్ని మేము ఆ విలేకరులకు ఫోన్ చేసి ఎందుకు వెళ్తున్నా బాబు అంటే, నువ్వు చెప్పనీకి అనే పరిస్థితి ఉంది. సో దయచేసి అలాంటి ఎవరైతే వెళ్తున్న విలేకరులు ఉన్నారో వాళ్ళని మీ దగ్గరికి కూడా రానియొద్దని నేను చెప్తున్నా. నాయకులకు చెప్పేది, ఎవరైతే ఇళ్లకి వెళ్తూ బోర్ల కాడికి వెళ్ళే నాయకులు విలేకరులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు రానియకండి, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళకండి. అలాంటి విలేకరులకు మీరు లీడర్ గా ఉండకూడదు. దయచేసి మా రిక్వెస్ట్. సో ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం కుట్టు మిషన్ల పంపిణీ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ కుట్టు మిషన్ ఎందుకు అనుకున్నా అంటే, 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కుట్టు మిషన్లు. అవే నడుస్తున్నా. ఈరోజు కాయలు వేసుకుంటే చాలు, ఇక దారం అవుతుంది. అది ఇంకా కాపాడుకుంటే ఇంకా 40 సంవత్సరాలు ఉంటాయి. మా చిన్నప్పుడు ఎట్లుండేదంటే, టైలర్ అందరికీ ఒకటే సైజు ఉంటుంది. మా టైలర్ ఏమంటుండే, లూజ్ అయితేనేమో అట్లం తట్లం ఉన్నాయి అంటున్నాడు, టైట్ అయితేనేమో అదినట్టు ఉన్నాయి అంటున్నాడు. ఇక ఏం చేస్తాం, ఆ కాలంలో అదే అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన